అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రక్తపోటు రావడానికి గల కారణాలు, లక్షణాలు, అలాగే రాకుండా ఉండాలంటే పాటించవలసిన నివారణ చర్యలు, చికిత్సా విధానం ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దామండి. సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ఈ రక్తనాళాలలో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని మెజర్ చేసేదే బ్లడ్ ప్రెషర్ అండి. రక్తపోటు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటగా జన్యుపరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, అలాగే ఎవరైతే ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటారో అలాంటి వారిలో రక్తపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒత్తిడి సమయంలో ఎపినెఫ్రిన్ అనే హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రక్తనాళాలు అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో సోడియం ఎక్కువగా సోడియం అనేది ఎక్కువగా మనం ఉప్పులో ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు అనేది ఎక్కువగా తీసుకున్నా కూడా రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అయ్యి, అలాగే శరీరంలో వాటర్ అనేది రిటెన్షన్ అయ్యి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పొటాషియం తక్కువగా తీసుకున్నా కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే పొటాషియం అనేది వాసో డైలేటర్, అంటే రక్తనాళాలని డైలేట్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో పొటాషియం తక్కువ ఉన్నా, లేదా ఎవరైతే ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉన్నా, మద్యపానం, ధూమపానం ఎక్కువగా తీసుకునే వారిలో, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటే మనం నిద్రపోయే సమయంలో కొద్దిగా గురక అలాంటి పెట్టుకునే వారిలో కూడా, వయసు పైబడిన వారిలో కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వయసు పైబడిన వారిలో బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు ఏమైనా స్టిఫ్గా ఉంటాయండి. అలాంటి వారిలో బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గుండె సంబంధిత, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అలాగే కొన్ని బ్లడ్ డిజార్డర్స్, సికిల్ సెల్ అనేమియా, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బీపీ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రక్తపోటు వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు కనబడతాయి? సాధారణంగా రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్ అంటామండి. ఎందుకంటే ఈ రక్తపోటు ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు అయితే కనబడవు. కానీ ఎవరికైతే ఎక్కువగా బీపీ లెవెల్స్ ఎక్కువగా అధికంగా పెరిగిపోతాయి అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. మెయిన్గా తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం, ముక్కులో నుంచి రక్తం రావడం, కళ్ళు తిరగడం, ఛాతి నొప్పి, కొన్ని సందర్భాల్లో మూత్రం వెళ్ళినప్పుడు మూత్రంలో బ్లడ్ రావడం, ఇలాంటి లక్షణాలు అనేవి చూస్తూ ఉంటాము. ఈ రక్తపోటు రాకుండా మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించవచ్చు? మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం రక్తపోటు రాకుండా నివారించవచ్చు అండి. మనం తీసుకునే ఆహారంలో సాల్ట్ అనేది తక్కువగా ఉండడం, అలాగే జంక్ ఫుడ్, పికిల్స్ ఇలాంటివి తక్కువగా తీసుకోవడం, అలాగే పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, మద్యపానం, ధూమపానం ఇటువంటి వాటికి దూరంగా ఉండడం, రెగ్యులర్గా వ్యాయామం చేయడం, ఇలాంటి మినిమం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసినట్లయితే మనం రక్తపోటు రాకుండా నివారించవచ్చు. అలాగే ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో అలాంటి వారు మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలాగే ఎవరికైతే రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి డాక్టర్స్ కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ అనేవి ఉపయోగించమని సజెస్ట్ చేస్తూ ఉంటారండి. రక్తపోటు ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదో తెలుసుకుందాము. అయితే రక్తపోటు ఉంటుందో అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి, సోడియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తగ్గించుకోవాలి. అలాగే ఈ మధ్య కాలంలో కొన్ని రీసెర్చ్ అయితే డాష్ డైట్ని రికమెండ్ చేస్తూ ఉంటుందండి. డాష్ అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్, అంటే రక్తపోటు ఉన్నవారు ఎటువంటి డైట్ అనేది పాటించాలి అనేది డాష్ డైట్ అంటారండి. అకార్డింగ్ టు డాష్ డైట్ రక్తపోటు ఉన్నవారు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం, ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవడం, హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ కానివ్వండి, సిరీల్స్, ఓట్, హోల్ వీట్ ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్స్, డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్, మీట్, ఎక్కువగా ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ అనేవి తగ్గించుకోవాలని చెప్తుంది.
అలాగే ఫిష్ కానివ్వండి, పౌల్ట్రీ ఫుడ్, బీన్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోమని ఈ డాష్ డైట్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటుందండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం రక్తపోటు ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దామండి. ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ అంటే గ్రేప్స్, ఆరెంజెస్, ఆప్రికాట్, అవకాడోస్, బనానాస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. కోకోనట్ వాటర్, అలాగే ఫిష్లో అయితే ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, పచ్చి బఠానీలు, అలాగే పొటాటోస్, డ్రై ఫ్రూట్స్లో అయితే రైసిన్స్, డేట్స్, పిస్టాచియోస్, వాల్నట్స్ ఇలాంటివి తీసుకోవాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువగా పాలకూర తీసుకుంటూ ఉండాలి. అలాగే బీట్రూట్ కానివ్వండి, టమాటోస్, బీన్స్, మష్రూమ్స్, క్యారెట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. సీడ్స్లో అయితే పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటి సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా రక్తపోటు అనేది మనం అదుపులో ఉంచవచ్చు. అలాగే రక్తపోటు ఉన్నవారు ఎటువంటి ఆహారం తినకూడదు. ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవద్దండి. ఎందుకంటే సాల్ట్లో సోడియం అనేది ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉండడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అవుతుంది. అంటే రక్తనాళాల యొక్క వెడల్పు అనేది తగ్గుతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో సోడియం ఉన్న సాల్ట్ కానివ్వండి, పికిల్స్, ఆవకాయలు, అలాగే జంక్ ఫుడ్స్, చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పొటాటో చిప్స్, అలాగే ఎక్కువగా మాంసాహారం ఇలాంటివి తక్కువగా తీసుకుంటూ ఉండాలండి. లో బీపీ రావడానికి గల కారణాలు, లక్షణాలు, చికిత్స విధానం, రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సాధారణంగా బీపీ లెవెల్స్ అనేవి 120/80 మిల్లీమీటర్స్ మెర్క్యూరీలో ఉంటాయండి. ఎవరికైతే బీపీ లెవెల్స్ అనేవి 90/60 కన్నా తక్కువగా ఉంటుందో అలాంటి వారికి లో బీపీ వచ్చింది అని అర్థం అండి. ఈ లో బీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారిలో చూస్తూ ఉంటాము. డీహైడ్రేషన్ అనేది వాంతులు, విరోచనాలు, అలాగే ఎవరైతే నీళ్లు తక్కువగా తీసుకుంటారో అలాంటి వారిలో జ్వరం వచ్చినప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. అలాంటి సమయంలో లో బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ లాస్ అయిన వారిలో, ఆడవారిలో అయితే నెలసరి సమయంలో వచ్చే బ్లీడింగ్ కానివ్వండి, అలాగే ఎవరికైతే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానివ్వండి, లేదా కడుపులో ఏదైనా అల్సర్స్ ఫామ్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ అనేది లాస్ అవుతుందో అలాంటి సమయంలో బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా బీపీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. అలాగే మనకి గుండె నుంచి రక్తం సరఫరా అవుతుంది కాబట్టి ఎవరికైతే గుండె సంబంధిత ఇబ్బంది ఉందో, హార్ట్ రేట్ అనేది తక్కువగా కొట్టుకోవడం, అరిథమియాస్, వాల్వులర్ స్టెనోసిస్ ఇలాంటి సంబంధిత ఇబ్బంది ఉన్నవారు, అలాగే కొన్ని మెడిసిన్స్, బీపీ తగ్గించడానికి ఉపయోగపడే మెడిసిన్స్, మెటాప్రోలాల్, అలాగే డిప్రెషన్కి తగ్గించే మెడిసిన్స్, యాంటీ డిప్రెసెన్స్ అంటాము, అమైట్రిప్టిలిన్, అలాగే వాటర్ పిల్స్, డయూరెటిక్స్, ఫ్రూసమైడ్ ఇలాంటి మెడిసిన్స్ వలన కూడా బీపీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే లో బీపీ అనేది మనం ప్రెగ్నెన్సీలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. జనరల్గా ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయండి. దీనివల్ల బ్లడ్ వెజల్స్ అనేవి డైలేట్ అవుతూ ఉంటాయి, వెడల్పు అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎక్కువగా 24 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి లో బీపీ చూస్తూ ఉంటాము. ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే లో బీపీ అనేది ఆఫ్టర్ డెలివరీ, అంటే డెలివరీ అయిన తర్వాత నార్మల్గా ఈ లో బీపీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అడిసన్స్ డిసీజ్, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం, హైపోగ్లైసీమియా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, శరీరంలో విటమిన్ B12, ఫోలేట్, ఐరన్ ఇలాంటివి తగ్గినప్పుడు కూడా మనకి లో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. బీపీ అనేది చాలా రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లేదా పోస్చరల్ హైపోటెన్షన్. ఎవరైతే చాలా సమయం నుంచి కూర్చొని లేదా పడుకొని సడన్గా లేచి నిలబడినట్లయితే అలాంటి వారికి బీపీ లెవెల్స్ అనేవి సడన్గా తగ్గుతూ ఉంటాయి. ఈ కండిషన్ని మనం పోస్చురల్ హైపోటెన్షన్ అంటాము. అంటే పోస్చర్ అనేది చేంజ్ చేసినప్పుడు ఈ బీపీ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి పోస్చురల్ హైపోటెన్షన్ అంటాము. ఈ పోస్చురల్ హైపోటెన్షన్ అనేది ఎక్కువగా వయసు పైబడిన వారిలో చూస్తూ ఉంటామండి. ఇది రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. డీహైడ్రేషన్, ప్రెగ్నెన్సీ,
లాంగ్ టర్మ్ బెడ్ రెస్ట్ ఉన్నవారు, మెడికల్ కండిషన్స్ ఏమైనా ఇబ్బంది ఉన్నవారిలో ఇది చూస్తూ ఉంటాము. సెకండ్ టైప్ వచ్చేసి పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్. ఈ లో బీపీ అనేది ఎవరికైతే తిన్న తర్వాత 1 నుంచి 2 గంటలు సడన్గా బీపీ అనేది తగ్గుతూ ఉంటుంది. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత వెంటనే ఎవరికైతే బీపీ లెవెల్స్ తగ్గుతాయో అలాంటి వారికి పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ వచ్చింది అని నిర్ధారిస్తారు. ఈ పోస్ట్ ప్రాండియల్ హైపోటెన్షన్ కూడా ఎక్కువగా ఎవరికైతే వయసు పైబడిన వారు అలాంటి వారికి బీపీ అనేది అధికంగా ఉంటుందో అలాంటి వారిలో ఇది చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బంది ఉన్నవారు, పార్కిన్సన్స్ ప్రాబ్లం, ఇలాంటి వారిలో కూడా చూస్తూ ఉంటాము. ఎవరికైతే పోస్ట్ ప్రాండియల్ హైపర్టెన్షన్ ఉంటుందో అలాంటి వారు ఫుడ్ అనేది తక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న మీల్స్ అనేవి తినాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, ఆల్కహాల్ ఇలాంటివి తగ్గించాలండి. థర్డ్ వన్ వచ్చేసి న్యూరల్లీ మీడియేటెడ్ హైపోటెన్షన్. ఎవరైతే చాలా సమయం వరకు నిల్చొని ఉంటారో అలాంటి వారిలో ఈ బీపీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఈ న్యూరల్లీ మీడియేటెడ్ హైపోటెన్షన్ అనేది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. జనరల్లీ మన హార్ట్కి, బ్రెయిన్కి మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల ఈ లో బీపీ అనేది చూస్తూ ఉంటామండి. లో బీపీ ఉన్న వారికి ఎటువంటి లక్షణాలు కనబడతాయి? సాధారణంగా ఈ లో బీపీ సమస్యతో బాధపడే వారిలో రక్తం అనేది సరిపడా అవయవాలకు చేరదు. సో ఇలాంటి వారిలో వీక్ అయిపోవడం, కళ్ళు తిరగడం, తల తిరగడం, తొందరగా అలసిపోవడం, అలాగే కాళ్ళు చేతులు చెమటలు పట్టడం, మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోవడం, కొన్ని సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకోవడం, ఇలాంటి లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఈ లో బీపీ ఉన్న వారికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయాలి? ఫస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. సెకండ్ వచ్చేసి కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. హిమోగ్లోబిన్ రక్తం ఎంత ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అవి తెలుసుకోవాలి. అలాగే గుండె ఎలా కొట్టుకుంటుందని తెలుసుకోవడానికి ఈసీజీ అనే టెస్ట్, అలాగే టిల్ట్ టేబుల్ టెస్ట్, ఎవరికైతే పోస్చురల్ హైపోటెన్షన్ ప్రాబ్లం ఉందో అలాంటి వారికి ఈ టిల్ట్ టేబుల్ టెస్ట్, ఇలాంటి నిర్ధారణ పరీక్షలు అనేవి చేయించుకోవాలి. లో బీపీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? లో బీపీ ట్రీట్మెంట్ అనేది వారికి ఉన్న కండిషన్, వారికి లో బీపీ ఎందువలన వచ్చింది దాని ప్రకారం చికిత్స అనేది ఉంటూ ఉంటుంది. ఇన్ కేస్ లో బీపీ అనేది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి, వామిటింగ్ ఉన్న వారికి వామిటింగ్ తగ్గడానికి ట్రీట్మెంట్, లూజ్ మోషన్స్ ఉన్న వారికి లూజ్ మోషన్స్ తగ్గడానికి ట్రీట్మెంట్, ఇలాంటివి చేస్తూ ఉండాలి. డీహైడ్రేషన్ వచ్చిన వాళ్ళలో మాత్రం ఎక్కువగా ఫ్లూయిడ్స్ అనేవి తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తాగాలి, ఎలక్ట్రోలైట్స్ ఉన్న ఓఆర్ఎస్ ఇలాంటివి తీసుకోవాలి. సివియర్ కండిషన్స్లో సెలైన్ అనేది పెట్టించుకోవాల్సి వస్తుందండి. కొన్ని సందర్భాల్లో డాక్టర్స్ ఫ్లూడోకార్టిసోన్, మెడోడ్రిన్ అనే ట్యాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే లో బీపీ అనేది అధిక రక్త బ్లడ్ లాస్ వలన వస్తూ ఉంటుందో అలాంటి వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయాలి. ఇంకొందరికి బీపీ ట్యాబ్లెట్స్ అధికంగా డోసేజ్ తీసుకోవడం వలన కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి వారు కొద్దిగా డ్రగ్ డోసేజ్ అనేది మార్చుకోవాలి. ఇది చికిత్సా విధానం అండి. అలాగే లో బీపీ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? ఎక్కువగా నీళ్లు త్రాగడం, మజ్జిగ, నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎవరైతే పోస్చురల్ హైపోటెన్షన్ సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారు పడుకొని వెంటనే నిలబడకూడదు. ఒక 10 సెకండ్లు కూర్చొని నెమ్మదిగా లెగవాలి. అలాగే లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్, ఎక్కువగా ఎండలో నిల్చోవడం, ఎక్కువ సమయం కూర్చోవడం, నిలబడడం ఇలాంటివి చేయకూడదు. అలాగే ఎవరికైతే లో బీపీ అనేది బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల వస్తుందో అలాంటి వారు బ్లడ్ పెంచుకోవడానికి, హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి పెంచుకోవడానికి బీట్రూట్ జ్యూస్, పొమోగ్రనేట్ జ్యూస్, వీట్ గ్రాస్ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎప్పుడైనా తినడం అనేది తక్కువ క్వాంటిటీ, అలాగే లో కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ లో బీపీ తగ్గించుకోవడానికి కొన్ని ఆసనాలు అయితే ఉన్నాయండి. క్రాస్ లెగ్ పొజిషన్,
స్క్వాట్ పొజిషన్, బాడీ టెన్షన్ పొజిషన్, ఇలాంటి ఆసనాల వలన కూడా బీపీ అనేది మనం నార్మల్గా లో బీపీ అనేది తగ్గించుకోవచ్చు. ఇది అండి కంప్లీట్గా లో బీపీ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం ఇంట్లోనే బీపీ ఎలా చెక్ చేస్తారో తెలుసుకుందాము. ఇది వచ్చేసి బీపీ మెషిన్ అండి. ఈ బీపీ మెషిన్కి వీటిని మనం బీపీ మానిటర్ అంటాము. ఈ బీపీ మానిటర్లో SYS అనేది చూస్తూ ఉంటాము. SYS అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ వచ్చేసి DIA అని రాసి ఉంటుంది. DIA అంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైనా సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మిల్లీమీటర్ మెర్క్యూరీతో మెజర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి P అని ఉంటుంది. P అంటే పల్స్ రేట్ అండి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి స్టార్ట్ బటన్. M అంటే మెమరీ. ఇది బీపీ మానిటర్ యొక్క భాగాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కఫ్ అంటాము. ఈ కఫ్ అనేది మనకి అప్పర్ ఆర్మ్లో పెడుతూ ఉంటారు. ఈ కఫ్కి ఒక ట్యూబ్ అనేది ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసేప్పుడు స్మోకింగ్ చేసిన వెంటనే లేదా ఆల్కహాల్ తాగిన వెంటనే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత వెంటనే మనం బీపీ అనేది చెక్ చేసుకోకూడదు. మినిమం 15 నుంచి 30 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం బీపీ అనేది మెజర్ చేసుకోవాలి. అలాగే బీపీ మెజర్ చేసుకునే సమయంలో బ్లాడర్ అనేది ఫుల్గా ఉండకూడదు. యూరిన్ ఎంటీ చేసుకున్న తర్వాత బీపీ అనేది చెక్ చేసుకోవడం మంచిది. ఈ బ్లాడర్ ఫుల్ ఉన్నా కూడా రీడింగ్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవాలి. అలాగే బీపీ మెజర్ చేసే సమయంలో పేషెంట్ యొక్క పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ యొక్క కాళ్ళు అనేవి నేలపైన పెట్టి ఉంచాలి, ఫ్లాట్గా పెట్టి ఉంచాలి. అలాగే పేషెంట్ యొక్క బ్యాక్ అనేది చైర్కి వెనక భాగంలో లీన్ అయ్యేటట్టు ఉండాలి, రిలాక్స్ పొజిషన్లో ఉండాలి. లెగ్స్ క్రాసింగ్ చేయడం, కాళ్ళు మీద కాళ్ళు వేసుకోవడం లేదా ముందుకి వంగి మనం బీపీ చెక్ చేసుకోవడం ఇలా చేయకూడదు. పేషెంట్ యొక్క కాళ్ళు అనేవి నేలపైన ఉండాలి, ఫ్లాట్గా ఉండాలి. పేషెంట్ యొక్క బ్యాక్ అనేది రెస్ట్ పొజిషన్లో లీన్ అయ్యి ఉండాలి. పేషెంట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే కఫ్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కఫ్ అనేది బేర్ స్కిన్ పైన పెట్టాలి. షర్ట్ పైన కఫ్ పెట్టినట్లయితే రీడింగ్స్ తప్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ కఫ్ అనేది మినిమం ఒక 1/2 to 1 ఇంచ్ మోచేతికి ఒక 1 ఇంచ్ దూరంలో పెట్టి ఉంచాలండి. ట్యూబ్ కూడా ఎప్పుడు సెంటర్లో ఉండాలి. అలాగే ఈ ట్యూబ్ అనేది మిడిల్ ఫింగర్కి స్ట్రెయిట్ లైన్ వచ్చేలాగా పెట్టుకోవాలి. కఫ్ ఎప్పుడైనా టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. కఫ్ కింది భాగం నుంచి అట్లీస్ట్ 2 ఫింగర్స్ వచ్చేలాగా మనం ఆ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పేషెంట్ పొజిషనింగ్, కఫ్ ప్లేస్మెంట్ అనేది అయిపోయిన తర్వాత మనం ఈ స్టార్ట్ అనేది ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ ట్యూబ్ నుంచి ఇన్ఫ్లేషన్ అలాగే డీఫ్లేట్ అవుతూ ఉంటుంది. అంటే కొద్దిగా కఫ్ అనేది ఇన్ఫ్లేట్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత డీఫ్లేట్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పేషెంట్ మాట్లాడడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ మాట్లాడడం, టెన్షన్ పెట్టుకోవడం ఇలాంటివి ఉండకూడదు. కామ్గా ఉండాలి. ఈ ఇన్ఫ్లేషన్ డీఫ్లేషన్ అయిన తర్వాత మనకి రీడింగ్ అనేది మానిటర్లో చూపిస్తూ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, సెకండ్ లెవెల్ వచ్చేసి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండి. ఇలా మనకి బీపీ అనేది మెజర్ చేసుకోవచ్చు. ఇలాగ మనం 2 to 3 టైమ్స్ మెజర్ చేసుకొని ఆ తర్వాత యావరేజ్ చేసుకుంటే మనకి బీపీ అనేది కరెక్ట్ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఒకసారి చేసిన తర్వాత మినిమం ఒక 2 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత సెకండ్ టైం మనం బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకోవాలి. ఇలా 2 to 3 టైమ్స్ మెజర్ చేసుకొని యావరేజ్ చేసుకున్నది మనకి అక్యురేట్ బ్లడ్ ప్రెషర్ రీడింగ్ అండి. నార్మల్ పర్సన్స్లో బ్లడ్ ప్రెషర్ అనేది ఎంత రేంజ్లో ఉంటుంది, అలాగే ప్రీ హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఉన్న వారిలో బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఏ రేంజ్లో ఉంటాయి, అలాగే స్టేజ్ 1, స్టేజ్ 2 హైపర్ టెన్షన్లో బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఎంత ఉంటాయి, అలాగే హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. బ్లడ్ ప్రెషర్ అనేది వాల్యూస్
సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ద్వారా ఇస్తారనమాట. అంటే మనకి బ్లడ్ ప్రెషర్ 120/40, 120/80 అలా ఉంటుంది. అప్పర్ వాల్యూ అంటే పైన ఉన్న వాల్యూ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే కింద ఉన్న వాల్యూ అనేది డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మన రక్తనాళం అనేది కాంట్రాక్ట్ అయినప్పుడు మెజర్ చేసే బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్తనాళాల్లో రిలాక్సేషన్లో ఉన్నప్పుడు ఆ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము. ఈ సిస్టోలిక్ అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది డిఫరెంట్ పర్సన్స్లో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. నార్మల్గా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, బీపీ బ్లడ్ ప్రెషర్ లేని వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 కన్నా బిలో ఉంటుంది. అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 80 కన్నా బిలో ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఉన్న వారిలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 120 నుంచి 139 రేంజ్లో ఉంటుంది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 80 నుంచి 89 రేంజ్లో ఉంటుంది. సో ఈ ప్రీ హైపర్ టెన్సివ్ ఉన్న వారికి హెల్దీ డైట్ అలాగే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఈ బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ వాల్యూస్కి తీసుకువచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. స్టేజ్ 1 హైపర్ టెన్షన్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140 to 159 రేంజ్లో ఉంటుంది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 90 నుంచి 99 రేంజ్లో ఉంటుంది. ఈ స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఉన్న వారికి హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ తీసుకున్నా కూడా బ్లడ్ ప్రెషర్ ఇలాగే ఉంటే మెడికేషన్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 హైపర్ టెన్షన్. స్టేజ్ 2 హైపర్ టెన్షన్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 160 కన్నా ఎక్కువ ఉంటుంది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 100 కన్నా ఎబోవ్ ఉంటుంది. ఈ స్టేజ్ 2 హైపర్ టెన్షన్ ఉన్నవారు హెల్దీ డైట్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వన్ వచ్చేసి హైపర్ టెన్సివ్ క్రైసిస్. హైపర్ టెన్సివ్ క్రైసిస్ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వారిలో 180 కన్నా ఎబోవ్ ఉంటుంది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 110 కన్నా ఎబోవ్ ఉంటుంది. ఈ హైపర్ టెన్సివ్ క్రైసిస్ అనేది చాలా ఎమర్జెన్సీ. మీకు ఈ వాల్యూస్ ఉన్నట్లయితే ఇంకొకసారి చెక్ చేయించుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కూడా ఈ వాల్యూస్ వచ్చినట్లయితే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఈ హైపర్ టెన్సివ్ క్రైసిస్ ఉన్న వారిలో హెడేక్ రావడం, డిజీనెస్, కళ్ళు తిరగడం, ఇంకా సివియర్ కేసెస్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కంప్లీట్గా బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ అండి. బీపీ ట్యాబ్లెట్స్ యొక్క పేర్లు, అలాగే ఈ బీపీ ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాము. అంతకంటే ముందు మనం బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దామండి. సాధారణంగా గుండె నుంచి రక్తం అనేది రక్తనాళాల ద్వారా వివిధ అవయవాలకు సరఫరా చేస్తూ ఉంటుంది. ఈ రక్తనాళాల్లో రక్తం ఎంత ప్రెషర్తో వెళ్తుంది అని మెజర్ చేసేదే బ్లడ్ ప్రెషర్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్తో మనం బీపీ ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి, వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాము. మనం ఏ పని చేయాలన్నా మెదడు నుంచి సంకేతాలు రావాలి. సో కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ మెదడులో పనిచేస్తూ ఉంటాయి. అలాగే గుండె నుంచి రక్తం సరఫరా అవుతుంది కాబట్టి మరికొన్ని ట్యాబ్లెట్స్ గుండె దగ్గర, అలాగే ఇంకొన్ని ట్యాబ్లెట్స్ రక్తనాళాల దగ్గర పనిచేస్తూ ఉంటాయి. అలాగే కిడ్నీ కూడా ఈ బ్లడ్ ప్రెషర్కి చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. మామూలుగా కిడ్నీస్ అనేవి సోడియం, పొటాషియం అలాగే చాలా ఎలక్ట్రోలైట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడం, రిమూవ్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీలో సోడియం, పొటాషియం రీఅబ్జర్ప్షన్ అవుతూ ఉంటుందో, అంటే ఎక్కువగా పీల్చుకుంటూ ఉంటుందో, అలాంటి సమయంలో బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి కిడ్నీ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటాయండి. ఫస్ట్ ట్యాబ్లెట్స్ వచ్చేసి సెంట్రల్ సింపెథోటోలైటిక్స్. ఈ ట్యాబ్లెట్స్ అనేవి మెదడులో పనిచేస్తూ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ హార్ట్ రేట్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే వాసో కన్స్ట్రిక్షన్ అంటే రక్తనాళాలను కన్స్ట్రిక్ట్ అవ్వడం కూడా తగ్గిస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనకి బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుందండి.
ఈ సెంట్రల్ సింపాథోలైటిక్లో మనకి క్లోనిడిన్, మిథైల్ డోపా అనే మెడిసిన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సెంట్రల్ సింపాథోలైటిక్ మెడిసిన్స్ వల్ల ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉందండి, అది సెడేషన్. అంటే ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి మెదడులో పనిచేస్తాయి కాబట్టి ఆ వ్యక్తికి ఎక్కువగా సెడేషన్, మత్తుగా ఉండడం అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా ఈ ట్యాబ్లెట్స్ ఉపయోగించరు. నెక్స్ట్ వచ్చేసి బీటా బ్లాకర్స్. ఈ బీటా బ్లాకర్స్ అనేవి గుండె దగ్గర పనిచేస్తూ ఉంటాయి. ఈ బీటా బ్లాకర్స్ హార్ట్ రేట్ని తగ్గిస్తూ ఉంటుంది, అంటే గుండె కొట్టుకోవడాన్ని తగ్గిస్తూ ఉంటుంది, కార్డియాక్ కాంట్రాక్షన్స్ని తగ్గిస్తూ ఉంటుంది. సో గుండె నుంచి రక్త ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది, కార్డియాక్ అవుట్పుట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అల్టిమేట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుందండి. ఈ బీటా బ్లాకర్స్లో మనకి ప్రొప్రానలాల్, మెటాప్రోలాల్, అటినలాల్ ఈ ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సాధారణంగా బీటా బ్లాకర్స్ అనేవి డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో మెటాప్రోలాల్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బ్లాకర్స్. ఈ ఆల్ఫా బ్లాకర్స్ అనేవి రక్తనాళాల పైన పనిచేస్తూ ఉంటుంది, రక్తనాళాలను కన్స్ట్రిక్ట్ అవ్వకుండా తగ్గిస్తూ ఉంటుందండి. సో రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అవ్వకపోతే బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. ఈ ఆల్ఫా బ్లాకర్స్లో మనకి ప్రజోసిన్, డాక్సాజోసిన్ ఉంటుంది. బట్ ఈ ఆల్ఫా బ్లాకర్స్లో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉందండి. ఈ ఆల్ఫా బ్లాకర్స్ యూజ్ చేయడం వల్ల గుండె దడ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో డాక్టర్స్ ఎక్కువగా ఆల్ఫా బ్లాకర్స్ అనేవి సజెస్ట్ చేయరు. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్ అనేవి గుండె దగ్గర, రక్తనాళాల దగ్గర, రెండు దగ్గర పనిచేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తూ ఉంటుంది. ఈ ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్లో లాబెటలాల్, కార్బిడలాల్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్గా ఈ ఆల్ఫా ప్లస్ బీటా బ్లాకర్స్ అనేవి మనకి ఎవరికైతే బీపీతో పాటు హార్ట్ ప్రాబ్లం, గుండె సంబంధిత ఇబ్బంది ఎవరికైతే ఉంటుందో అలాంటి వారికి ఈ కార్బిడిలాల్ అనే ట్యాబ్లెట్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వాసోడైలేటర్స్ అనే కేటగిరీ కూడా ఉంటుందండి. వాసో అంటే రక్తనాళాలు, డైలేట్ అంటే ఈ రక్తనాళాల యొక్క వెడల్పు అనేది పెంచుతూ ఉంటుంది. సో రక్తనాళాల యొక్క వెడల్పు పెంచినప్పుడు బ్లడ్ ప్రెషర్ ఆటోమేటికల్లీ తగ్గుతూ ఉంటుందండి. వీటిలో ఎక్కువగా కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైఫ్డెపిన్, ఆమ్లోడెపిన్, వెరాపెమెల్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆమ్లోడెపిన్ అనేది చాలా మటుకి ఫస్ట్ లైన్ మెడిసిన్ అన్నమాట బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి. బట్ ఈ కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ఆమ్లోడెపిన్ వలన కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి, రక్తనాళాలు అనేవి డైలేట్ అవుతూ ఉంటాయో కొన్ని సందర్భాల్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. బ్లషింగ్ రావడం, తలనొప్పి ఉండడం, ఇంకొందరికి కాళ్ళ వాపు. ఈ రక్తనాళాలు అనేవి కాళ్ళు దగ్గర కూడా ఉంటాయి. సో ఈ రక్తనాళాలు వెడల్పు పెరగడం వలన కాళ్ళ వాపు, అలాగే గమ్ స్వెల్లింగ్, చిగుళ్ళ వాపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆమ్లోడెపిన్ వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే చూస్తూ ఉంటారు. అలాగే ఇంకొందరిలో ఆర్టీరియల్ వాసోడైలేటర్స్ అంటే మినాక్సిడిల్, హైడ్రాలజిన్, ఇంకొందరికి నైట్రోడైలేటర్స్, నైట్రిక్ ఆక్సైడ్కి సంబంధించిన వాసోడైలేటర్ అలాంటి మెడిసిన్స్ కూడా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా నైట్రోడైలేటర్స్ అనేవి అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఉన్న మెడిసిన్ అనేది ఎవరికైతే ఎప్పుడైనా సర్జరీ చేసినప్పుడు సడన్గా ఎక్కువగా బీపీ అనేది సడన్గా పెరిగిపోతూ ఉంటుందో ఈ కండిషన్ని మనం అక్యూట్ హైపర్టెన్సివ్ క్రైసిస్, అంటే ఏదైనా సర్జరీకి వెళ్ళినప్పుడు సడన్గా బీపీ అనేది ఎక్కువ రేజ్ అయిపోతూ ఉంటుందో అప్పుడు బీపీని కంట్రోల్ చేయడానికి డాక్టర్స్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఉన్న నైట్రోడైలేటర్స్, వాటిలో సోడియం నైట్రోప్రోసైడ్, నైట్రోప్రిసరిన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ అనేవి అప్పుడు ఎమర్జెన్సీలో డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్ వచ్చేసి కిడ్నీ దగ్గర పనిచేస్తూ ఉంటాయి. వాటిలో డయూరెటిక్స్ ఉంటాయండి. డయూరెటిక్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఎక్కువగా డాక్టర్స్ హైడ్రోక్లోరోథయాసైడ్, క్లోర్థాలిడోన్ అనే డయూరెటిక్స్ మెడిసిన్స్ అనేవి బీపీని కంట్రోల్ చేయడానికి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్, క్యాప్టాప్రిల్, ఎనలాప్రిల్, లిసినాప్రిల్ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనేవి వాసో కన్స్ట్రిక్షన్ అంటే
రక్తనాళాలను కన్స్ట్రిక్ట్ అవ్వడానికి తగ్గించడానికి చూస్తూ ఉంటుంది. అలాగే సాల్ట్, వాటర్ అనేవి కిడ్నీ నుంచి బయటకి పంపించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో వాటర్ అనేవి, సోడియం అనేది కిడ్నీ నుంచి బయటకి పంపించడం వలన బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఆటోమేటికలీ బీపీ కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే ఇంకొందరు డాక్టర్స్ యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, లోసార్టాన్, వాల్సార్టాన్, టెల్మిసార్టాన్ ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే డయాబెటీస్, షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో, ఈ షుగర్ వ్యాధితో బాధపడే వారికి బ్లడ్ ప్రెషర్ ఉంటుందో అలాంటి సందర్భాల్లో ఈ కాంబినేషన్ మెడిసిన్ అనేది డాక్టర్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది అండి కంప్లీట్గా బీపీ ట్యాబ్లెట్స్ యొక్క పేర్లు, అలాగే ఈ ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి, ఎక్కడ పనిచేస్తాయి అనే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.